स्थिरासनं कुरु। आसनं च समर्पयामि बोलो स्वामिः सर्व जगन्नाथ यावत् पूजा वशानकं तावत्त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधिं कुरु। प्राण प्रतिष्ठा वरदो भवेताम्। थोड़ा 4 बार थोड़ा जल प्रोक्षण करो, यहीं रहो, लेकिन रहो यहीं पे 4 बार जल छिड़को ऐसे। पादयोः पाद्यं समर्पयामि, हाँ हस्तयोः अर्घ्यं समर्पयामि, मुखे आचमनीयं जलं समर्पयामि, सर्वांगे स्नानियं समर्पयामि, नमस्करोमि। अम्मा पंचामृत बनाया है ना, हाँ थोड़ा पंचामृत पैरों के पास में चढ़ा सकते हैं ना। स्नानियं ओम पंचनद्यः सरस्वतीमपीयन्ति स्रोतसः सरस्वती तु पंचधासो देशे भवत्सरिता। पंचस्नानं समर्पयामि, फिर से जल छिड़को। शुद्धो दक्षिणानियं समर्पयामि, नमस्करोमि। वस्त्रम धोती उठाओ माँ, आपके साइड है, हाँ वो है सब बढ़िया है। నేను 2 నెలల నుంచి మడిలో ఉన్నా, దేవుని కాడ ఏం మాటలే అమ్మ మీరు. నేను ఇప్పుడే దేవుని తెలుసుకుంటున్నా, వెంటనే చూడు తండ్రి పక్క. ఇప్పుడు మనం ఇంటికి వచ్చిన అతిథిని మర్యాద చేస్తాం. ఎట్లా చేస్తాం? ఇంటికి రాగానే కాళ్ళు కడుగుతాం. అందుకే పాద్యం సమర్పయామి అంటారు, దాని మీనింగ్ అదే అన్నట్టు. అట్లా ఆయన ఒక్కొక్క అంగం ఇచ్చేసి ఆయనకు స్నానం చేయించి ఏ దేవుడినైనా సరే అంగ పూజ అంటారు దాన్ని. అది చేసి ఆయనని ఇంట్లోకి ఆహ్వానం, అంటే అతిథిని కూడా అట్లా పిలవాలన్నట్టు. అది చేసి ఆయన కొత్త వస్త్రాలు పెట్టి అలంకారం చేయటం అన్నట్టు. దాని యొక్క అంటే మీనింగ్ తెలుసుకోవటం గొప్పదనం అన్నట్టు. రోజు మంత్రాలు చదువుతాం. అంగ పూజ అంటే ఆయన ఇంటికి వచ్చిన అతిథికి వెనకటి ఏం చేసేవాళ్ళం? కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మనం ఆయన తిన్నాక కంచం కూడా మనం ఎత్తేవాళ్ళం, ఇస్తారు కూడా. ఇప్పుడు అదే జరుగుతున్నది చూడండి. అమ్మ అక్కడనే ఉండండి, రండి, ఎక్కువ పైకి రండి, రాకండి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథి అంటే మన కాలనీకి వచ్చిన వినాయకునికి ఇంట్లోకి పిలిచి ఆయన వస్త్రం సమర్పించామన్నట్టు. అందరూ ఏం చేస్తారు? బట్టలు మార్చుకోరండి పెళ్ళిళ్ళు అంటారు. ఇప్పుడు మన వినాయకునికి వచ్చినాక పాత బట్టలు ఉంటాయి కదా, యాత్ర చేసేస్తాడు, కొత్త బట్టలు దొరుకుతున్నాం అన్నట్టు. అది అంటే तात्पर्य తెలిస్తే क्या कर रहे हैं अपन, वो पूजा में क्या है समझ में आता। क्या कर रहे हो लोग? नया कोई घर में आए तो उसको पूरा वेलकम करके नया कपड़ा डाल के बैठना, खाना खाने के वास्ते बैठो बोलता हूँ। ఇప్పుడు వేస్తాం, పెద్ద గడమాలు వేస్తాం, రెండు जंजम इधर है, ये वो वाले ये उधर से इधर आना, తొండం కింద నుంచి రావాలి, తొండం కింద నుంచి రావాలి. కంటి కూర్చొని ఇక్కడ ఉంది కదా, ఇంకా ఉంటే ఇది నేను ఇప్పుడు ఆయనకు ఒక జంజం వేశాం. అంటే యాక్చువల్లీ జంజం అది ఎందుకు పెడతాం? చేనేత పనులు చేస్తారు కదా, అంటే ఊదితోటి ఆయనకు పవిత్రమైన వస్త్రం ఇచ్చాము అన్నట్టు. దూదితోటి అది.
just like saw Chotu, like where? No, it's not Chotu. Another but it existed ఆ గర్క దండ కూడా వేసేయండి, గర్కది కూడా వేసేయండి. బాగానే ఇదిగో చెవులో మీరు వేస్తుంది. ఓం మాల్యాదీని సుగంధిని మాలత్యాదీని వ్యక్తహోమయార్థాని పుష్పాణి పూజార్థం ప్రతి గృహీతాం పుష్పం సమర్పయామి. Ganesh is so beautiful. మీరు ఇక్కడ కూర్చోండి, చిన్నపిల్లలు చాప మీద కూర్చోండి, పిల్లలు పెద్దోళ్ళు ఏమో అక్కడ కూర్చోండి. అక్కడ పడగలదమ్మా ఆమె, పిల్లలు చేపల కూర్చోండి బెట్ట, ఇక్కడ కూర్చోండి. అలా పెడితే బాగుంది. అసలు పైనుంచి ప్లేస్ కనిపిస్తుంది. చిన్న కట్టాలి. कार्तिक चौ में चल रही बेटा, गणेश जी का श्रृंगार हो रहा है. ఈ వారం రోజులు అది ఏమన్నా పడాల్సిందే, అంతే చూసుకోవాలి. మన చేత కాదు, మనకేమో చేత కాదు, అది ఏదో అంటుంటుంది దాన్ని పొగుడితే అయిపోయి అన్నది ఇస్తాను నవ్వుతుంది. పూజ అవుతుందా నవ్వుతున్నాను. ఓం భూర్భువస్వ మహాగణాధిపతే నమః. అష్టోత్తర పూజాం కరిష్యే. ओम हम नाम बोलते हैं ना, आप जितनी बार फूल चढ़ाओगे गणपतये नमः, क्या बोलना है? गणपतये नमः ऐसे बोलना है जैसे मुंह से आवाज बाहर आना है ना. चलिए, ओम गणेश्वराय नमः, ओम गणक्रीडाय नमः, ओम महागणपतये नमः, ओम विश्वकर्त्रे नमः, ओम विश्वमुखाय नमः, ओम दुर्जयाय नमः, ओम धूर्जयाय नमः, ओम जयाय नमः, ओम स्वरूपाय नमः, ओम सर्वनेत्राधिवासाय नमः, ओम वीरासनाश्रयाय नमः, ओम योगाधिपाय नमः, ओम तारकस्थाय नमः, ओम पुरुषाय नमः, ओम गजकर्णकाय नमः, ओम चित्रांगाय नमः, ओम श्यामदर्शनाय नमः, ओम चतुर्भुजाय नमः, ओम शंभुतेजसे नमः, ओम यज्ञकायाय नमः, ओम सर्वात्मने नमः, ओम सामग्रंथिकाय नमः, ओम कुलाचलाश्राय नमः, व्योमनाभये नमः, ओम कलपद्रुमनालाय नमः, ओम निम्ननाभये नमः, ओम स्थूलकुक्षये नमः, ओम पीनवक्षसे नमः, ओम बृहद्भुजाय नमः, ओम पीनस्कन्धाय नमः, ओम कंबुकंठाय नमः, ओम लंबोष्ठाय नमः, ओम लंबनासिकाय नमः, ओम सर्वावयव संपूर्णाय नमः, ओम श्री गणेश्वराय नमः. हाँ, अभी एक ही बच्चा